ఈ మనుషులకు భయపడవ దేవుడు చెబుతున్నాడు. నీ దేవుడు బలవంతుడు, శక్తివంతవంతుడు దేవుడు. ఏదో పోగొట్టుకున్నావు, ఈ దినమున మరలా దాన్ని నీకు దేవుడు రెండంతుల ఆశీర్వాదం ఇవ్వగల సమర్థుడు. హల్లెలూయా. దాంట్లో ఎలాంటి సమస్య లేదు. ఆ దేవుడు సర్వ సంపదలు గుప్తములుగా ఆయన వద్ద దాచబడి ఉన్నది. పొందుకుంటావా? నువ్వు లోబడాలి. నువ్వు అనుభవిస్తావా? ఆయనను అనుసరించాలా. తద్వారా దేవుడు ఏ కార్యమైన నీ జీవితంలో ఆయన చేయగల సమర్థుడు. హల్లెలూయా. వాక్యమనే దానిని మన హృదయం అనే పలక మీద రాయబడక విని విడిచిపెట్టేవారుగా ఉన్నాం. అంటే రాళ్ళలో పడిన విత్తనం వల్లే, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం వల్లే, బాట మధ్యలో పడిన విత్తనం వల్లే మనం వింటున్నాము. కానీ మంచి నేలన పడిన విత్తనములు జాగ్రత్తగా బాగుగా సేద్యపరిచే ఒక ప్రక్రియ నీ జీవితంలో ఈనాడు లేకపోయింది. అందుకనే హృదయము మారట్లేదు, అందుకనే మనకు ప్రవర్తన మారట్లేదు, అందుకనే దేవుడి కార్యములు జరగట్లేదు. ఈ మాట